హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల నుంచి మన వీడియోస్ చేయలేకపోయాను. సో చాలా రకాల కారణాల వల్ల ఫ్యామిలీ బిజీ కావచ్చు, కాలేజ్ బిజీ, అదేవిధంగా ఫెస్టివల్స్తో అన్ని రకాల కారణాలతోటి నేను కాలేజీలో బిజీగా ఉండడం, కొన్ని వాయిస్ అంటే కోల్డ్ కాఫ్ రావడం వల్ల కూడా నేను వీడియోస్ చేయలేకపోయాను. సో సారీ ఫర్ దట్. సో ఈ రోజు నుంచి మనం ఫ్రీ ఫైండ్ క్వశ్చన్ పేపర్స్ అనేది డిస్కస్ చేసుకుందాము వన్ బై వన్. సో ముఖ్యంగా ఇది తెలంగాణ స్టేట్లో చదువుతున్న విద్యార్థుల కోసం, వొకేషనల్ విద్యార్థులకు, ఓకేనా, వొకేషనల్ విద్యార్థులైన ప్రతి ఒక్కరికి కూడా అది ఎంపీహెచ్డబ్ల్యూ కావచ్చు, అదేవిధంగా ఎంఎల్టీ, ఓకే, ఎల్ఎండిటి, సో చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ కోర్సెస్ చదివే ప్రతి ఒక్క వొకేషనల్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఎగ్జామ్ జిఎఫ్సి, జనరల్ ఫౌండేషన్ కోర్సు. ఈ జనరల్ ఫౌండేషన్ కోర్సు ఫ్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల కోసం చూద్దాం వన్ బై వన్. ఓకే, జిఎఫ్సి జనరల్ ఫౌండేషన్ కోర్స్ పేపర్ 1. ఓకే, తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్, మ్యాక్సిమం మార్క్స్ 50. సో సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకు చాయిస్ అనేది ఉండదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2. సో 10 × 2 20. ఓకేనా. సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయము. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. వాట్ ఈస్ నేషనల్ ఇంటిగ్రేషన్? జాతీయ సమైక్యత అనగానేమి? వాట్ ఈస్ మెన్ బై డ్రగ్ అబ్యూస్? మాదక ద్రవ్యాలు అనగానేమి? వాట్ ఈస్ మెన్ బై స్వచ్ఛ భారత్ అభియాన్? స్వచ్ఛ భారత్ అభియాన్ అనగానేమి? డిఫైన్ అఫారెస్టేషన్. అడవుల పెంపకం అనగానేమి? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ? సౌరశక్తి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? డిఫైన్ విలేజ్ ఇండస్ట్రీ. గ్రామీణ పరిశ్రమ నిర్వచింపము. వాట్ ఈస్ మెన్ బై ఎంటర్ప్రీనర్షిప్? వ్యవస్థాపకత్వం అంటే ఏమిటి? వాట్ ఈస్ మోటివేషన్? ప్రేరణ అంటే ఏమిటి? వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ అనగానేమి? రైట్ ఎనీ 2 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. ఏవైనా 2 అవుట్పుట్ మరియు ఇన్పుట్ పరికరాల గురించి వ్రాయము. సో ఇది ముఖ్యంగా తెలంగాణలో చదువుతున్న వొకేషనల్ విద్యార్థులకు ఫస్ట్ సబ్జెక్ట్ జిఎఫ్సి, జనరల్ ఫౌండేషన్ కోర్సు. ఓవరాల్ సిలబస్ అంటే కంప్లీట్ సిలబస్ నుంచి ఫ్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ మీకోసం. ఓకేనా. సో 10 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాక మనము 6 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం రాయము. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్. ప్రజారోగ్యం యొక్క లక్ష్యాలను వివరించండి. రైట్ బ్రీఫ్లీ సెట్టింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్. జీవిత లక్ష్యాల గురించి వివరింపము. వాట్ ఆర్ ది మెజర్స్ టు మెయింటైన్ ట్రాఫిక్ సెన్స్? ట్రాఫిక్ సెన్స్ను సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవి? రైట్ అబౌట్ డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి వివరించుము. రైట్ బ్రీఫ్లీ అబౌట్ CMEY. ముఖ్యమంత్రి యువశక్తి పథకం గురించి వివరించండి. వాట్ ఆర్ ది అబ్జెక్టివ్స్ ఆఫ్ ది మేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో తయారీ, మేక్ ఇన్ ఇండియా యొక్క లక్ష్యాలు ఏమిటి? ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటర్ప్రీనర్. వ్యవస్థాపకుని లక్షణాలను వివరించండి. రైట్ అబౌట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్ లక్షణాలను వివరించండి. సో ఇవన్నీ కూడా 6 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో వీ హ్యావ్ ది 2 సెక్షన్స్. సెక్షన్ ఏ 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ బి 6 marks questions. Okay, you don't have any choice in 2 marks questions. You have the choice only long questions like a section B questions. ఓకేనా. కాబట్టి సెక్షన్ ఏలో చాయిస్ ఉండదు, సెక్షన్ బిలో చాయిస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సో మీరు ఇఫ్ విల్ థరో విత్ దిస్ క్వశ్చన్ పేపర్స్ డెఫినెట్లీ యూ విల్ పాస్. ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు స్లో లెర్నర్స్ డెఫినెట్లీ యూ విల్ పాస్. If you are belongs to average students, you will get the nearly 75% of more than marks. If you are very, like a merit students, definitely you will get the 95% of marks you will get. Okay, so thank you all for watching my channel. Have a nice day. All the best for your free final examinations. So today onwards in our college we are having the free final examinations. So that's the reason I have uploaded this video. So many students are waiting for my video. Maybe this video is maybe helpful for you people. So without wasting your time, so let's start your preparation by following this question paper. Thank you. Bye bye. See you in next video.